భూపాలపల్లి మండలం ఫకీర్గడ్డలో బొడ్రాయి పోచమ్మ విగ్రహాల పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 29 నుండి 31వ తేదీ వరకు కన్నుల పండుగల బొడ్రాయి పోచమ్మ తల్లి శిలా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామంలో విగ్రహాల ఊరేగింపును ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. 30-31 తేదీలో జరిగే విగ్రహాల పునఃప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీతో పాటు అర్చకులు పిలుపునిచ్చారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం జంగేడు శివారులో ఉన్నటువంటి యొక్క వీధులు రకరకాలైన పేర్లతోనే ఆకుదారివాడ, శ్యామనగరు, కాకతీయ కాలనీ ఇటువంటి యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు సుమారు 15-20 సంవత్సరాల క్రితం అప్పుడు మన కుగ్రామం ఇవన్నిటి కూడా బుర్ర కొమరయ్య గారు సర్పంచ్గా ఉండి ఈ గ్రామంలో అప్పుడే చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞానం రాని సమయంలో ఈ గ్రామ అభివృద్ధి కొరకు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండేందుకు ఇక్కడ ఉండబడే స్థలాన్ని కూడా కొంతమంది ఎంతోమంది కూడా ఆటంకాలు పరిచినా కూడా ఆ స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ భగవంతుని ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించింది. ఆ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు నవగ్రహాలు, భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహాలను, చెక్క బొమ్మలను కూడా పెట్టి ఆ విగ్రహాలతోని గ్రామ శ్రేయస్సు వరకు ఈరోజు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఎంతో మంది హనుమంతుని భక్తులు కళకళలాడుతున్నది. ఈ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలి. ఈ కాలము లోపల అధికమైనటువంటి యొక్క దుర్వ్యసనాలకు, కష్టాలకు, లోభాలకు సందర్భాలకు అలపడుతున్న శోభనంలో ఆ యొక్క నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఏ విధంగా అయితే నిర్మాణం చేసిండో ఆ విధంగా ఆ కాలం లోపలనే ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించి అదే ప్రకారంగా చెక్క విగ్రహాలను అప్పటి యొక్క పరిస్థితులు అనుకూలంగా చేసిండు. ఇప్పుడు ప్రజలందరూ కూడా కొద్దిగా ఆరోగ్యాలతోనే ఐశ్వర్యాలతో ఉన్నారు కాబట్టి జ్ఞానవంతులైన కనుక అన్ని గ్రామాలలో కూడా శిలా విగ్రహాలతో పెట్టుకొని ఆ యొక్క దాన్ని కూడా దివ్యంగా బ్రహ్మాండమైనటువంటి టైల్స్తోని కూడా పరిచి చేస్తున్నారు కాబట్టి అదే విధంగా మన గ్రామంలో చేయాలి. మన ప్రజలందరూ కూడా సఖ్యంగా ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా భక్తులతో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నారు. ఈరోజు 29వ తారీఖు నాడు ఈ అమ్మవారి యొక్క విగ్రహాల ఊరేగింపు, రేపు శుక్రవారం కుంకుమార్చనలు, హోమాలు, ఎల్లుండి శనివారం 11:15కు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అన్నదాన మహోత్సవం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ యొక్క ఆడబిడ్డలు ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క గ్రామాన్ని ఈ పండుగను మహా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటే అమ్మవారి కృప కలుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క దివ్యమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని సంకల్పించారు. దీనిలో అందరూ కూడా భక్తులు పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా శుభం కలుగుగాక. శతమానం భవతి శతాయు పురుష ఆయుష్మేంద్రియ వర్ధతి. జై భూలక్ష్మి మాతాకి జై. జై విఘ్నేశ్వర మాతాకి. మన ఈ భూలక్ష్మి బొడ్రాయి ఊరేగింపు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కోసము గ్రామాలల్లో, వార్డులల్లో ఈ దేవతలు ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో విజయవాడ నుండి కళాకారులను 22 మందిని తీసుకురావడం జరిగింది. వారి కళానృత్యం మన గ్రామ ప్రజలందరూ చూసి సంతోషపడవలసిందిగా కోరుకుంటూ 31వ తారీఖు రోజు మన ఆలయం దగ్గర 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున అందరూ వచ్చి ఈ యొక్క ఆలయం దగ్గర అన్నదానం స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించి పోవాలని పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.